డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలం చింతల్లంక గ్రామంలో జాంబవానిపేటలో 28వ తారీఖున మధ్యాహ్నం చాలా బాధాకరమైనటువంటి విషయం. 5 ఇళ్ళు అగ్నికి ఆహుతై 7 కుటుంబాలు నిరాశ్రయులైనటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వీళ్ళు కనీసం నిలువ నీడలేక ఈ ప్రస్తుతం పరిస్థితుల్లో వర్షాలు వస్తూ ఉన్న ఈ ప్రాంతంలో నిలువ నీడలేక ఏం చేయాలో తెలియక ఓ పక్కన అన్నమూరు రామచంద్రను అనుమతిస్తూ స్వచ్ఛంద సేవా సంస్థలో మా మీద దయ చూపాలని బాధితులు వేడుకుంటున్నటువంటి విధానం చూస్తే హృదయం ద్రవించిపోతూ ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బాధితులకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. మరి నష్టాన్ని పూడ్చడం అనేటువంటిది ఎవరి తరం కాదు, కానీ మానవతా దృక్పథంతో అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ రోజున బాధితులకి చేయూతనిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి అటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా సహృదయంతో మానవతా దృక్పథంతో స్పందించి చింతల్లంక గ్రామంలో ఎవరైతే 28వ తారీఖున గృహాలు దగ్ధమై ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమై నిరాశ్రయులయ్యారో మరి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి బాధితులను ఆదుకోవాల్సిందిగా ప్రజా సంఘాలని, అదేవిధంగా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు స్పందించాలని, మరి స్వచ్ఛంద సేవా సంస్థలు వారి యొక్క కార్యాచరణ ఈ గ్రామంలో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వచ్ఛంద సేవా సంస్థలని బాధితుల తరఫున ఆహ్వానిస్తూ మరి ప్రభుత్వం తరఫున శాసనసభ్యులు గౌరవనీయులు గిడి సత్యనారాయణ గారు ప్రమాదం జరిగినటువంటి మరుక్షణం ఈ గ్రామానికి వచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వసతులు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక తహసీల్దార్ గారు కానీ స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ రోజున ఇక్కడ ఉంది. ఖచ్చితంగా మరి బాధితులకి అయ్యేవైలు ఇచ్చే విషయంలో కానీ మరొకటి కానీ శాసనసభ్యుల వారు కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా బాధితులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని చెప్పేసి మరి ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ మెంబర్గా నేను కూడా తెలియపరుస్తున్న బాధితులకి స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి మానవతా దృక్పథంతో విరివిగా విస్తృతంగా చేయూతను అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.